హలో, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ సింపుల్ ఇంకో ఆమ్లెట్ రెసిపీ. ఇది వచ్చేసి బ్రాకలీ మంచిగా క్లీన్ చేసేసుకొని హాట్ వాటర్లో ఒక 5 minutes, హాట్ వాటర్ పోసిన ఇప్పుడు ఒక 5 minutes అట్లా వదిలేసి, ఇది వచ్చేసి చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లాకు, ఇవే 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నా ఆమ్లెట్కి. సో ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని పెప్పర్ పౌడర్, కారంకి ఒక చిన్న స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేస్తున్నా. ఎందుకు వేస్తున్నా అంటే నేను 3 eggs యూజ్ చేయబోతున్నా అనమాట. అందుకని అంత పెప్పర్ పౌడర్ వేసిన. కొంచెం స్పైసీగా గట్టిగా బాగుంటుంది ఈ ఆమ్లెట్. ఎప్పుడన్నా మనకి సాల్ట్ వేసుకోండి టేస్ట్కి. మీకు 3 eggsకి ఎంత పడుతుంది అనిపిస్తే అంత వేసుకోండి. మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఎగ్స్ కొట్టేసి మంచిగా బీట్ ద eggs for like 3 minutes or 2 minutes and then add చాప్డ్ బ్రాకలీ అండ్ ఉల్లాకు. అంతే, సింపుల్, ఏం లేదు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. హెల్తీగా హెవీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ప్రోటీన్ ప్లస్ వెజ్జీస్. మనకి ఎప్పుడెప్పుడైతే బ్రాకలీ బోర్ అవుతుందో, లైక్ స్టీమ్ చేసుకొని తినడానికి, ఆర్ ఇంకా కొంచెం వేరే ఫ్రైడ్ రైస్లలో, నూడిల్స్లో బోర్ అయినప్పుడల్లా మనం 1 way ఈజ్ ఎగ్స్లో వేసుకోవడానికి. చాలా బాగుంటుంది అసలు. ఇంకా మీరు ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఎక్కువ వరకు మెజారిటీ పార్ట్ ఈస్ బ్రాకలీ. సో మంచిగా సన్నగా చాప్ చేసేసుకొని, ఇలా సన్నగా చాప్ చేసి హాట్ వాటర్లో కొంచెం ఆల్రెడీ సెమీ కుక్ అయిపోయి ఉంటుంది. సో ఆమ్లెట్లో వేసుకున్నప్పుడు సరిపోతుంది అనమాట. ఇనఫ్ అంత కుక్ అయితే చాలా. అసలుకి బ్రాకలీ ఎప్పుడైనా 75%, 50% కుక్ అయినా సరిపోతుంది, మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మొత్తం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నా, అవి కూడా చాలా వేసాను అనమాట. అండ్ నా ఇది బ్రాకలీ వేసేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకోండి. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్లో ఆమ్లెట్తో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, నాకు ఎగ్స్ ఒక్కటి ఉంటే చాలు, సర్వైవ్ అయిపోతామేమో ఎగ్స్ అండ్ వెజ్జీస్ అనిపిస్తుంది. అంటే లైక్ ఎవరైతే నాన్ వెజ్, చికెన్, మటన్ కొన్ని రోజులు తినొద్దు అనుకునే వాళ్ళకి ఎగ్స్ ఒకటైతే ఆప్షన్ పెట్టుకొని ఎవ్రీ డే మార్నింగ్ 2 to 3 eggs మంచి ఇలా మస్తు వెజ్జీస్ వేసుకొని, ఇందులో అసలు ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చూడండి, అసలు సూపర్ ఉంటుంది ఆమ్లెట్ రెసిపీయే. ఇదే చాలా టేస్టీ ఉంటుంది, ట్రై చేయండి. మీకు అసలు యూ విల్ లవ్ ఇట్. మంచిగా రైస్కి బాగానే ఉంటుంది. చపాతీ మీద ఇట్లా వేసేసుకొని బురిటో లాగా ఇట్లా పెట్టేసుకొని తినేసినా బాగుంటుంది. సో జస్ట్ ప్యాన్ ఒక మంచి మీడియం సైజ్ 8-inch ప్యాన్ తీసుకున్నా. 8, 5, 11, 12, ఐ డోంట్ నో, మీడియం సైజ్ ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకున్నాక ఇది వేసుకొని స్లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. అంటే మీడియం ఫ్లేమ్ అనుకోండి, ఆర్ లో ఫ్లేమ్ మీద. ఎందుకంటే అది మంచిగా థిక్గా వేస్తాం కాబట్టి ప్రాపర్గా కుక్ అవ్వాలి. సో ఆయిల్ వేడెక్కిందో చెక్ చేశాను, అది వేడైనట్టే. సో వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసి లిడ్ పెట్టేసి లీవ్ ఇట్. ఓకే, ఒక 5 minutes అలా వదిలేసేయండి. 3 to 5 minutes లో ఫ్లేమ్ మీద వదిలేస్తే అది ప్రాపర్గా కుక్ అయిపోతుంది. ఇంకా ఫ్లిప్ చేసుకొని ఎంజాయ్ చేసుడే. వట్ట ఆమ్లెట్ తిన్నా హెవీగా ఉంటుంది. బ్రెడ్తో తినండి, లేకపోతే చపాతీ ఉంటే తినండి. రైస్కి కూడా అసలు సూపర్ ఉంటుంది అనమాట. కర్రీ అవసరమే ఉండదు, మంచిగా ఇంట్లోనే వెజ్జీస్ వచ్చేసినాయి కదా, హాయిగా ఉంటుంది. బుర్జీ లాగా కాకుండా నేను యూట్యూబ్లోనే చూసి ఒక పర్సన్ టిప్ ఫాలో అవుతున్నాను అనమాట. సో అది ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఈ ఫ్లిప్ చేయడము వర్క్ అవుతుందా లేదా అన్న డౌట్ కొద్దే చేసిన. బట్ ఇట్ వాజ్ ఓకే, మంచిగానే వర్క్ అయింది ఫస్ట్ టైం అయినా. ఇది నా ఫస్ట్ టైం చెప్తున్నా, మీరు కూడా అందరు ట్రై చేయండి. అట్లా ఫ్లిప్ చేయడానికి ట్రై చేస్తే ఈజీగానే వస్తుంది, పెద్ద కష్టమేం లేదు. దాన్ని మనము ఏమంటారు, చెంచా కాదు, అది స్పాచులా ఆర్ సర్వాతంతో తిప్పే బదులు తిప్పనీకి, ఇంత పెద్ద ఆమ్లెట్ని తిప్పనీకి ట్రై చేస్తే అది సగం చిరుగుతుంది, లేకపోతే అది బుర్జీ తయారవుతుంది అనమాట. సో అట్లా ట్రై చేయకుండా, ఆమ్లెట్ ఏమి షేప్ ఇది కాకుండా మంచి ట్రిప్ అన్నమాట ఇది. నాకు నచ్చింది. సో ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేసిన అండ్ వర్క్ అయింది అనమాట. ఐ వాజ్ సో హ్యాపీ. కొంచెం ఇట్లా అది ఉంటుంది కదా ఫస్ట్ టైం చేస్తుంటే ఎట్లా అనేది, కానీ బాగానే ఫ్లిప్ అయింది. మళ్ళీ ఒకసారి అటు వేసేటప్పుడు కొంచెం ఉండే అనమాట రాగా, అది కొంచెం ప్లేట్కి అంటుకుంది, కానీ దట్ వాజ్ ఓకే, ఇట్ వర్క్డ్. స్టిక్ అయితే కాలే ప్లేట్కి. సో దిస్ ఈజ్ ఇట్.
రెడీ అయిపోయింది మన ఆమ్లెట్. ఇటు సైడ్ కూడా కొంచెం సేపు కుక్ అవ్వనిచ్చుకొని మళ్ళీ ఫ్లిప్ చేసేసుకొని ఎంజాయ్ చేయడమే. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ దిస్ వీడియో అండ్ ట్రై చేయండి, మంచిగా వస్తాయి ఆమ్లెట్స్. ఇట్లా ఎప్పుడైతే మనం ఆమ్లెట్ని స్టఫ్డ్ ఆమ్లెట్ లాగా చాలా వెజ్జెస్ వేసుకొని థిక్గా చేసుకోవాలనుకుంటున్నప్పుడు దాన్ని తిప్పడానికి ట్రై చేస్తే కుదరదు, ఇంత పెద్ద ఆమ్లెట్. సో అటువంటప్పుడు మంచిగా ప్లేట్ అట్లా బోర్లేసి ఆ ట్రిక్ చాలా బాగుంది. ట్రై చేయండి. మీరు ట్రై చేసిరా లేదా ఒకసారి నాకు కామెంట్స్లో పెట్టండి. నేనైతే ట్రై చేసిన, నాకు ఇట్లాంటి ఇంట్రెస్ట్ అనమాట. ఎవరన్నా ఇట్లాంటి కొత్త ఏమైనా పెట్టిండ్రంటే యూట్యూబ్లో, అరే ఇదేదో మంచిగా ఉంది ఒకసారి ట్రై చేసి చూద్దాం వర్కౌట్ అవుతుందా లేదా అనేసి నేను ట్రై చేస్తాను. సో అట్లనే ట్రై చేసిన అండ్ అది వర్కౌట్ అయింది. సో ఐ వాజ్ హ్యాపీ. ఓకే, దట్ ఆమ్లెట్ ఎంత బాగుందో. అండ్ ఇంకేముంటుంది, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. ఇది ఒక్కొక్కరికి కొంచెం ఎక్కువనే అవుతుంది అనమాట. సో యూ కుడ్ షేర్ విత్ అదర్స్ టు. మంచిగా 3 eggs అండ్ లాడ్ ఆఫ్ వెజెస్ కాబట్టి కర్రీ ఏం లేకపోతే రైస్కి మంచిగా ఫుల్ ఆమ్లెట్తో తినేసేయచ్చు. లుక్ ఎట్ దట్ బ్రోకలీ ఎంత మంచిగా కనిపిస్తుందో. కొంచెం లావుగా కొంచెం ఇట్లా ఒక డిఫరెంట్ ఉతప్పలాగా ఫీలింగ్ అట్లా వస్తుంది అనమాట. ఆమ్లెట్ ఉతప్ప అనుకోవచ్చు, ఆర్ జస్ట్ స్టఫ్డ్ ఆమ్లెట్ అనుకోవచ్చు. అండ్ వేడిగా ఎంత మంచిగా ఉండేనో టేస్ట్. మీకు ఇంకేమన్నా ధనియాల పొడి, పసుపు కానీ ఆర్ ఇంకేమన్నా గరం మసాలా వేసుకోవాలనిపించినా కూడా వేసుకోవచ్చు. నాకు ఆ ప్రాపర్ బ్రోకలీ టేస్ట్ చేయాలని ఉండే, అవి మసాలా ఎక్కువ డామినేట్ అవ్వద్దని చెప్పేసి సింపుల్గా పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ ఒకటే వేసాను. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.